ఆస్ట్రియాలో వింటర్ మొత్తం సైలెంట్‌గా ఉన్న బాల్కనీస్ సమ్మర్‌లో మాత్రం కలర్‌ఫుల్‌గా మినీ గార్డెన్స్ లాగా మారిపోతాయి. నేను కూడా మా బాల్కనీని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి. నేను ఫస్ట్ టైమ్ ఆస్ట్రియాకి వచ్చినప్పుడు నన్ను చాలా సర్ప్రైజ్ చేసిన విషయం ఇది. ఎక్కడ చూసినా కలర్‌ఫుల్ ఫ్లవర్స్, గ్రీనరీతో నిండిపోయి ఉంటది. నెక్స్ట్ 6 మంత్స్ వరకు బాల్కనీస్ మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్ బాల్కనీ అంటే మన దగ్గర ఎక్కువ క్లోత్స్ డ్రై చేయడానికి వాడుకుంటాం కదా! కానీ ఇక్కడ ఒక చిన్న న్యాచురల్ కార్నర్ అయిపోతది. ఫ్లవర్స్, హెర్బ్స్, టొమాటోస్, చిల్లీస్, స్ట్రాబెర్రీస్ ఏది పడితే అది పెంచుకుంటారు. చాలామంది వాళ్ళకి ఉన్న చిన్న బాల్కనీని చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేసుకుంటారు. ఎస్పెషల్లీ పెద్ద సిటీస్ లైక్ వియన్నా అండ్ గ్రాడ్స్లో బ్యాక్ యార్డ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు బాల్కనీనే గార్డెన్ లాగా మార్చేసుకుంటారు. నెక్స్ట్ 3 మంత్స్ గార్డెనింగ్కి కావాల్సిన వస్తువులు మాత్రమే అమ్ముతుంటారు షాప్స్లో. రకరకాల ఫ్లవర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, పాట్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ సెల్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్లాంట్స్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. అసలు ఏదో టాయ్స్ లాగా ఉంటాయి చూడడానికి. ఎట్లా పెంచుతారో తెలియదు కానీ ఇవన్నీ మన ఇంటికి వస్తే మాత్రం పాపం తొందరగా చచ్చిపోతాయి ఎందుకో. నాకైతే ప్లాంట్స్ అంటే పిచ్చి. ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి అండ్ కొత్త అడిషన్గా వీళ్ళని కూడా తీసుకెళ్తున్నా ఈ ఇయర్కి. మాకు ఉన్న చిన్న బాల్కనీని చిన్నగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకొని తీసుకున్నా. ఇక్కడ వీళ్ళు ఈ బాల్కనీ గార్డెన్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఒక మిడిల్ క్లాస్ ఆస్ట్రియన్ ఫ్యామిలీ బాల్కనీ గార్డెన్ కోసం ఎంత స్పెండ్ చేస్తారో తెలుసా? అది పార్ట్ 2లో చూద్దాం. బాయ్.